హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన తెలుగువారి కొత్త సంవత్సరానికి స్వాగతం. అందరికీ శ్రీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అందరూ ఆనందంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రతి ఇంట్లో ఆనందం, ఆశలు, కొత్త ప్రారంభాలు నిండిపోతాయి. మామిడాకుల తోరణాలు, రంగురంగుల ముగ్గులు, మంచి వంటల సువాసనలు ఇవన్నీ కలిసి ఉగాది ప్రత్యేకతను చెప్పేస్తాయి. ఈ ఉగాది పండుగ మీరు ఎలా జరుపుకున్నారు నాకు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. మా ఇంట్లో ఉగాది ఎలా చేసుకున్నానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఏ పండగ అయినా సరే ముందు రోజు సాయంత్రమే అన్నీ ప్రిపేర్ చేసి అయితే పెట్టుకుంటానన్నమాట. నేను అంటే పూజకు కావాల్సిన వస్తువులైనా, ఇంటి ముందు ముగ్గైనా, ఏవైనా కానీ ఈసారి ఉగాదికి ఏంటంటే వర్షం పడింది. అందుకని ముందు రోజు సాయంత్రం అయితే ఏం ప్రిపరేషన్స్ చేసుకోలేదు. పూర్ణాల కోసము పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం పులవాలి కాబట్టి ముందు రోజే చేసి పెట్టుకున్నాను. ఇంకా మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ ఇవన్నీ అయితే మా ఆడపడుచు తీసుకొచ్చింది. నాకు కుదరలేదు, ఆఫీస్కి వెళ్తున్నాను కదా, అందుకని కుదరలేదు. ఇంకా పూలు, అలాగే కొబ్బరికాయల ఆకులు, మామిడికాయ ఇంపార్టెంట్ కదా, కంపల్సరీ ఉండాలి ఉగాదికి. అవన్నీ కూడా అయితే తీసుకొచ్చి ఇచ్చిందనమాట. నాకు ఇంకా మార్కెట్కి వెళ్ళే పని అయితే తప్పింది. ఇంకా అది కాక అమావాస్య ఉంది కదా, ఉగాది కూడా మార్నింగ్ 7 తర్వాత నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు కొత్త సంవత్సరం. అందుకని కొంచెం లేట్గానే ఈసారి ఉగాదిని అయితే స్టార్ట్ చేశాము. మార్నింగ్ లేవగానే ఇట్లాగా తులసి కోట, గడప ఇవన్నీ శుభ్రంగా అయితే కడిగేసుకుంటున్నాను. ఎందుకంటే పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి కాబట్టి. మామూలు రోజుల్లో అయితే ఏదన్నా పండగ ఉంటే ముందు రోజు సాయంత్రమే క్లీన్ చేసి పెట్టుకొని మార్నింగ్ పసుపు కుంకుమ అయితే అలంకరించుకుంటూ ఉంటాను. ఈసారి ఇంకా అలా కుదరలేదు కాబట్టి ఇంకా మార్నింగే చేసుకుంటున్నాను అనమాట. ఇంటి ముందు ముగ్గు కూడా ఇంక అప్పుడే వేసుకుంటున్నాను. ముందైతే శుభ్రంగా ఊడ్చేసి తర్వాత నీళ్ళు చల్లి తర్వాత ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంకా కింద తడిగా ఉంది, ఆరటానికి టైం పడుతుందని ఇంకా మెట్లకి అలాగే వాకిలికి అన్నిటికైతే పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా ప్రతిసారి పండగకి ఇలానే చేస్తానన్నమాట. ఇంకా ఒక్కొక్కసారి ఫ్రైడేస్ అట్లాగా శ్రావణ మాసంలో శుక్రవారాలు అట్లాంటప్పుడు ప్రతి శుక్రవారం కాకపోయినా శ్రావణ మాసం అన్ని శుక్రవారాలు మిగతా పండుగలు అప్పుడైతే ఇవన్నీ అయితే మెయిన్గా ఇట్లానే చేస్తూ ఉంటాను. గడప దగ్గర, మెట్లకి, ఇలాగ గేటుకి అన్నిటికీ పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితేనే ఇంటికి కళ అనేది వస్తుంది కదా. ఈరోజు మనం ఏంటంటే ఇంకా మామిడి తోరణాలు అవన్నీ పెట్టుకుంటాం కాబట్టి ఇంటికి పండగ వైబ్స్ అయితే వస్తాయి. ఫెస్టివల్ వైబ్స్ అంటారు కదా, అవన్నీ చూడగానే తెలిసిపోతుంది. నేను ముగ్గులు అవన్నీ వేసేసరికి మా అత్తయ్య ఇంకా మామిడి ఆకులు అయితే కోసుకొచ్చింది. మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో మామిడి చెట్టు ఉంది. ఇంకా ఏ పండగ అయినా ఇంకా అక్కడే మామిడి ఆకులు అయితే కోసుకొని వస్తాము. ఇంకా అవి తెచ్చి ఇంకా డస్ట్ అట్లా పడితే అవన్నీ శుభ్రంగా కడిగేసి ఇంకా వాకిళ్ళకి వాటన్నిటికైతే పెట్టేసిందనమాట. పండగ అంటే కొంచెం హడావుడి ఉంటుంది కదా, మనం ముగ్గులు వేయటము అట్లాగా. ఇంకా అప్పటికే లేట్ అయిపోతుందని కలర్స్ అట్లా అయితే ఏమీ వేయలేదనమాట. పసుపు కుంకుమ కలర్స్ అయితే ఉన్నాయి, ఇంకా అవే అయితే వేసాను. ఇంకా మిగతాగా కొంచెం ఎక్కువ టైం ఉందనుకుంటే ఇంకా కలర్స్ అవన్నీ ఉంటాయి కదా, వేసుకుంటే ఇంటి ముందు బాగుంటుందని అట్లా అయితే వేస్తాను. ఇంకా మార్నింగ్ ఇవన్నీ చేసుకునేసరికి ఎక్కువ టైం పడుతుంది కదా అని పసుపు కుంకుమ కలర్స్ అయితే ముగ్గు మధ్యలో అయితే వేశాను. ఇంటి ముందు ముగ్గే కదా అందంగా కనిపిస్తుంది. ఆ ముగ్గును మరింత అందంగా వేసామనుకుంటే ఇంకా చూడటానికైతే చాలా బాగుంటుంది కదా. అలాగే నేను ముగ్గు ఎలా వేసాను ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఏవో చిన్న చిన్న ముగ్గులు అట్లా వేస్తూ ఉంటానన్నమాట, డిజైన్స్ అట్లాగా. ముగ్గు వేయటం కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో కూడా ఇంక ఇల్లు తుడిచేసి అయితే స్నానం చేద్దాంలని ఇల్లు తుడిచి అయితే స్నానం చేశాను. పిల్లల వాళ్ళైతే ఇంకా ఎవరు లేవలేదనమాట. ఇంటి ముందు చూడండి, మనమే ఈ పండగకి వేపాకు కూడా పెట్టుకుంటామండి తోరణాల్లాగా. నేను ఇంకా స్నానం చేసి వచ్చి పొంగల్ అయితే చేస్తున్నాను. ఉగాది పచ్చడి కోసం చింతపండు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే దేవుడి సామాను కూడా కడిగి అయితే పెట్టుకున్నాను. పొంగల్ ఏంటో ఈరోజు చాలా ఫాస్ట్గా అయితే పొంగిపోయిందనమాట. మా పాలు పొంగలి చేస్తాం కదా పండుగ కొత్త సంవత్సరం రోజు, ఇలాగ పాలు పొంగిస్తే మంచిదని పొంగల్ చేస్తాం కదా. అసలు చాలా అంటే ఎప్పుడు కన్నా చాలా ఫాస్ట్గా అయితే పొంగిపోయిందనమాట. పొంగల్ అనేది చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకా పొంగలి పొంగిన తర్వాత అందులో బియ్యం వేసిన తర్వాత ఉడుకుతూ ఉంటుంది కదా. ఈలోపు నేనైతే బయట తులసి కోట దగ్గర, గడప దగ్గర అయితే ఇలాగ పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకున్నాను. ఎందుకంటే ఇంకా స్టవ్ కాడ ఆ పని అది జరిగిపోతూ ఉంటుంది, ఇక్కడ ఇది కూడా అవుతూ ఉంటుంది కదా. మళ్ళీ పిల్లలు లేచేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంక ఇలాంటి ఫెస్టివల్స్ ఉన్నప్పుడు నేను మ్యాక్సిమం ఏమేమి చేస్తానంటే
ఇడ్లీ చేస్తాను. ఇడ్లీ అయితే మనం ఎక్కువ చూడాల్సిన పని లేదు కదా, స్టవ్ మీద పెడితే అదే ఉడికిపోతుందని చట్నీ చేసి అక్కడ పెట్టేసి ఇడ్లీ అయితే వేసి స్టవ్ మీద పెట్టేస్తాను. ఇంకా పిల్లలు వాళ్ళు లేవగానే తినేస్తారని చెప్పేసి ఇంకా పొంగలి పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేనైతే ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను. మనకి ఇదే కదా మెయిన్ ఉగాది అంటే అందరికీ గుర్తుకొచ్చేది షడ్రుచులతోటి ఉగాది పచ్చడి. ఉప్పు, కారము, వేప పువ్వు, మామిడి ముక్కలు, బెల్లము, అలాగే చింతపండు గుజ్జు ఇవన్నీ సమపాలలో వేసి కలుపుతాము. కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందంటే మనం దేవుడికి సమర్పించాలని చెప్పేసి టేస్ట్ అయితే చూడము కదా, కానీ తిన్న తర్వాత ఏది ఎక్కువ లేదు ఏది తక్కువ లేదు, అన్నీ అయితే బాగా సరిపోయినాయి. చాలామంది అంటూ ఉంటారు ఉగాది పచ్చడి తిన్నప్పుడు మనకి మొదటగా ఏ రుచి అయితే తెలుస్తుందో మనకి ఆ సంవత్సరం మొత్తం అలానే ఉంటుందని నాకు మా వారికి అయితే పచ్చడి తినగానే ఫస్ట్ తీపే తెలిసిందనమాట. తర్వాత ఇంకా ఉప్పు కారం ఇవన్నీ లాస్ట్లో అయితే చేదుగా అనిపించింది. చూడాలి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని అయితే కోరుకుందాం. ఇంకా ఉగాది రోజు మనకి తెలుగువారి కొత్త సంవత్సరం కదా, నేనైతే వెంకటేశ్వర స్వామి ఫోటోని అయితే పెట్టుకున్నాను. సప్త శనివార వ్రతం అప్పుడే ఏ వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే పెట్టుకున్నాను అదే ఫోటో అయితే ఇక్కడ పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. ఎవరి ఇష్టం బట్టి వాళ్ళైతే చేసుకుంటూ ఉంటారు. నేనైతే మన కలియుగ దైవమ్మ వెంకటేశ్వర స్వామి కాబట్టి వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా దీపాలు పెట్టుకొని దీపాలు అయితే వెలిగించుకున్నాను. తర్వాత సాంబ్రాణి కడ్డీలు అయితే వెలిగించుకొని తర్వాత యథావిధిగా అయితే వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకుంటున్నాను. పూజకు కావాల్సినవన్నీ కూడా ముందే రెడీగా పెట్టుకున్నాను నా పక్కనే, ఎందుకంటే ప్రతిసారి లేచే పని లేకుండా ఈరోజు ప్రతి ఇంట్లో ఆనందం, ఆశలు, కొత్త ప్రారంభాలు నిండిపోతాయి. మామిడాకులతో తోరణాలు కట్టుకుంటారు, ఇంట్లో మంచి మంచి వంటలు చేస్తారు, సువాసనలు వస్తూ ఉంటాయి కదా. ఉగాది అంటే కేవలం పండుగే కాదు, మన జీవితంలో కొత్త ఆశలకు, కొత్త లక్ష్యాలకు ఒక ఆరంభం లాంటిది. ఈరోజు మనము పచ్చడి కూడా తింటాము. దానిలో ఉన్న ప్రతి రుచి మన జీవితంలోని సంతోషం, బాధ, ఆశ్చర్యం, కోపం అన్నిటినీ చూపిస్తుంది. ఇది మనకు ఒక గుర్తు అనమాట. జీవితంలో అన్ని అనుభవాలు కలయికని తెలియచేయడం కోసం పెద్దవాళ్ళు ఈ ఉగాది పచ్చడి అనే దాన్ని అయితే పెట్టారనమాట. కొత్త సంవత్సరం రోజు కొత్తగా ఇలాగా స్టార్ట్ చేయమని. అంటే మన జీవితంలో కూడా ఈ షడ్రుచులన్నీ ఉంటాయి, అన్నిటిని కూడా సంతోషంగా స్వీకరించాలి. బాధ వచ్చినప్పుడు బాధపడకుండా, సంతోషం వచ్చినప్పుడు సంతోషపడకుండా అన్నిటికీ ఒకేలాగా ఉండాలని, కుంగిపోకుండా ధైర్యంగా ఉండి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ పచ్చడి, పులిహోర, పొంగలి నైవేద్యం అయితే నివేదన చేశాను. తర్వాత ఇంకా మా వారు వచ్చి అయితే కొబ్బరికాయ కొట్టారనమాట. మామూలుగా ఇంటి యజమాని పూజ చేస్తే అందరికీ ఫలితం దక్కుతుందంటారు కదా. ఇంకా మగవాళ్ళు ఇవన్నీ చేయలేరు కాబట్టి మనం ఇవన్నీ చేసి లాస్ట్లో వాళ్ళు వచ్చి చిన్నది ఇవి చేసినా కానీ అంత ఫలితం దక్కుతుందనమాట. స్వామివారికి ఇంకా తాంబూలం కూడా సమర్పించాను. మా వారు వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టారు. తర్వాత ఇంకా హారతి అయితే ఇచ్చారనమాట. ఇంట్లో మగవాళ్ళు ఉంటే వాళ్ళ చేత హారతి అయితే ఇప్పిస్తూ ఉండండి, పూజ మొత్తం చేయకపోయినా కానీ. పూజ అయితే అలా గడిచిందనమాట. తర్వాత ఇంకా కొత్త సంవత్సరం కదా, ఆఫీస్కి కూడా వెళ్ళి పూజ అయితే చేసి వచ్చాను. ఇంకా దగ్గరలో నేనే ఉన్నాను కాబట్టి ఇంకా నేనే వెళ్ళి ఆఫీస్లో కూడా ఇంకా నార్మల్గానే ఇంకా ఇలా దేవుడి దగ్గర దీపం అయితే వెలిగించి వచ్చాను. ఇంకా ఉగాదికి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మేము పూర్ణాలు అయితే చేసుకుంటూ ఉంటాము, దేవుడికి కూడా నైవేద్యంగా పెడతాము. కాకపోతే ఇంకా మార్నింగ్ ఆ పనుల వల్ల లేట్ అయిపోయిందని చేయలేదన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చేద్దాంలే అని చెప్పి అన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. కాకపోతే ఇంకా ఆఫ్టర్నూన్ అవి చేస్తే అవి తింటే మళ్ళీ లంచ్ చేయరని చెప్పేసి ఇంకా పిండి ఇవన్నీ అయితే రెడీగా పెట్టాను, కానీ అప్పుడైతే చేయలేదన్నమాట. లడ్లు కూడా చేద్దాం అనుకున్నా కానీ ఇంకా మళ్ళీ వండిన ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది, ఇవి తింటే అన్నం తినలేము కదా, అందుకని చెప్పి సాయంత్రం స్నాక్స్ లాగా చేయొచ్చులే అని అయితే పక్కన పెట్టాను. ఇంక ఈరోజు పెద్దగా స్పెషల్స్ అయితే ఏమి చేయలేదన్నమాట. పూర్ణాలు మాత్రమైతే చేద్దామని రెడీగా పెట్టుకున్నాను. పూర్ణాలకు పిండి ముందు రోజు సాయంత్రమే చేసి పెట్టుకున్నాను కదా, పిండి అయితే బాగా పొంగిందనమాట. ఇట్లా పొంగితే పూర్ణాలు కూడా బాగా వస్తాయి. ఇంక ఈరోజు లంచ్లోకి వచ్చి పులిహోర ఉంది, అలాగే
యాజ్ యూజువల్గా మజ్జిగ, అన్నము, ఇంకా ఈరోజు బీరకాయ ములక్కాయ కర్రీ అయితే చేశాను. ఇంకా ఆఫీస్ నుంచి వస్తే వెజిటబుల్స్ తీసుకొచ్చాము. ఇంకా బీరకాయ కర్రీ అయితే తొందరగా అయిపోతుందని అయితే ఇది చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ అయితే పడుకున్నాము. లేచిన తర్వాత ఇంకా 4:30కి అలాగా ఇంకా పూర్ణాలు అయితే వేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఉంటుందని పూర్ణాలు అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా స్వీట్ తిన్నాక హాట్ కూడా బాగుంటుందిలని కొంచెం పకోడీలు అయితే వేసాను. ఇంకా పకోడీలు ఏంటంటే సాల్ట్ నేను చూసుకోలేదన్నమాట, బాగానే ఉంటుంది అన్నట్టుగా వేసాను. కాకపోతే కొంచెం ఉప్పు ఎక్కువ అవటం వల్ల తినలేకపోయారనమాట. పూర్ణాలు అయితే బాగానే ఉన్నాయి. పకోడీ ఇంకా మ్యాక్సిమం చెయ్యను నేను ఇంట్లో పకోడీలు అట్లాంటివి, ఎప్పుడో తప్పితే. నేనేంటంటే సుమారుగా చూసి వేసాను. చేసేటప్పుడు టేస్ట్ చేసినా కానీ కొంచెం పిండి కలిపేదాన్ని, ఇంకా సరిపోతుంది అన్నట్టుగా తినేటప్పుడు కొంచెం ఉప్పగా అనిపించింది అనమాట. ఇంకా అన్నంలోకి అయితే బాగానే ఉన్నాయి కానీ విడిగా తినేటప్పుడు ఏంటంటే కొంచెం ఉప్పగా అనిపిస్తుంది. ఇంకా అందరం పూర్ణాలు పకోడీలు అయితే తిని తర్వాత టీ అయితే తాగాము. ఇంకా సాయంత్రం అంటే టీ అయితే కంపల్సరీ కదా. ఏదైనా ఒక స్నాక్ తిన్నాక కొంచెం వేడి వేడి టీ కానీ కాఫీ కానీ తాగితే ఆ ఫీలే వేరుగా ఉంటుంది కదా. చాలామంది ఏంటంటే కాఫీ ఇష్టపడతారు. మా ఇంట్లో మ్యాక్సిమం అందరూ టీనే ఇష్టపడతారు అనమాట. నాకు కూడా టీ అంటేనే ఇష్టం. ఇంకా టీ తాగేసాము. తర్వాత ఇంక ఇంట్లో సాయంత్రం ఉండే చిన్న చిన్న పనులు అయితే చేసుకొని మళ్ళీ సాయంత్రం దేవుడి దగ్గర దీపం అయితే వెలిగించుకున్నాను. స్వామివారికి నైవేద్యంగా ఆ పండ్లు అయితే పెట్టాను. ఈ పండుగకి మరొక ప్రత్యేకత ఉంది. పంచాంగం అయితే వింటారు. సాయంత్రం టెంపుల్కి వెళ్దాము అనుకుంటే లైట్గా వర్షం పడింది, దానివల్ల టెంపుల్కి అయితే వెళ్ళలేదు. టెంపుల్ అయితే పంచాంగం చెప్తూ ఉంటారు కదా, విందామనుకున్నాము, కుదరలేదు. ఇంకా సాయంత్రం ఇంట్లోనే ఉన్నాము. నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా ఇంకా శుక్రవారం కదా, ఇట్లాగా స్వామివారికి అయితే పూజ చేసుకున్నాను. ఈ కొత్త సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.